నమస్కారం. జేపీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచిన సంగతి తెలిసిందే. జూలై 1న స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు అందజేశారు. మంగళగిరి నియోజకవర్గం పెనమాకలో చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. పూరిపాకలో నివాసం ఉంటున్న ఆ కుటుంబం యోగక్షేమాలు కనుక్కున్నారు. నేరుగా ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా ఇలా పెన్షన్లు పంపిణీ చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. విజనరీ, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరుగాంచిన CBN కు మాత్రమే ఇది సాధ్యమైందని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఇందులో భాగంగా డక్కిలి మండల పరిధిలో పర్యటించి పెన్షన్ పంపిణీ చేశారు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోసపూరితమైన హామీ ఇచ్చి 5 సంవత్సరాలలో 1000 రూపాయలు పెంచి దుర్మార్గపు పాలన చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపి 200 నుండి అనతి కాలంలోనే 4000కు పెంచిన చంద్రబాబు నాయుడును 164 సీట్లతో గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పెన్షన్ పంపిణీలో భాగంగా డక్కిలి మండలంలోని నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ పంపిణీ చేశారు. డక్కిలి మండల నాయకులు మాజీ జెడ్పీటీసీ ఎల్లేశ్వరం రామచంద్రయ్య నాయుడు పెన్షన్ పంపిణీ చేశారు. డక్కిలి మండల కేంద్రంలో టీడీపీ సీనియర్ నాయకులు డక్కిలి చంద్రారెడ్డి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వెంబలూరు పంచాయతీలో టీడీపీ సీనియర్ నాయకులు పోకూరు రమేష్ నాయుడు, యువ నాయకులు పిపి చౌదరి, నర్రావుల గోపాల్ నాయుడు వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేశారు. వృద్ధులకి పెన్షన్ మొట్టమొదట్లో 35 రూపాయలు చేసినటువంటి ఘనత స్వర్గ ఎన్టీ రామారావుది. ఆ తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 75 రూపాయలు. అదేవిధంగా 2004లో రాజశేఖర రెడ్డి ఎన్నికల ప్రచారంలో 200 చెప్పాడు. ఆ 200 చెప్పి సంవత్సరానికి 25,000 లెక్క ఇచ్చాడు, 25 రూపాయల లెక్క. అదేవిధంగా 2014లో చంద్రబాబు నాయుడు సీఎం కాగానే 1000 రూపాయలు చేశాడు. ఒకేసారి 1000 రూపాయలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుది. అదే మళ్ళా 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా 1000 రూపాయలు పెంచి 2000 చేశాడు. ఇప్పటికీ చంద్రబాబు గారు ఒక్కడే 1800 రూపాయలు పెంచి ఇస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడుది. అదేవిధంగా 19లో జగన్ సీఎం అయిన తర్వాత 1000 రూపాయలు చెప్పాడు. ఆ 1000 రూపాయలు చెప్పి 250 రూపాయల లెక్కన పెంచాడు 4 సంవత్సరాలు. అదేవిధంగా 2024లో 1000 రూపాయలు చెప్పాం. ఒకేసారి 4000 రూపాయలు ఇస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడుది. 200, 100 పెంచినటువంటి ఘనత కాదు, ఒకేసారి 1000 రూపాయలు పెంచి 3000ని 4000 రూపాయలు ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం వృద్ధులకి.
అంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు చూడకపోయినా చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకుగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతో మంది తల్లులకి ఈ పెన్షన్ ద్వారా ఆదుకుంటున్నాడని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కొంతమందికి అయితే 15,000 కూడా వికలాంగులకి ఇచ్చా. దీర్ఘ వ్యాధులతో మంచంలో ఉన్నటువంటి వాడికి 15,000 రూపాయలు ఇచ్చినట్టు ఘనత చంద్రబాబు నాయుడుది. కాబట్టి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు 1000 ఈ విధంగా ఎక్కువ అధికంగా పెంచింది చంద్రబాబు నాయుడు. అంచెలంచెలుగా 200, 100 పెంచిన ఘనత కాదు. ఒకేసారి 1000 రూపాయలు పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. 3,000 కూడా ఈరోజు 1000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇస్తున్నామంటే అది చంద్రబాబు నాయుడు గొప్పతనం. ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక పెద్ద బిడ్డగా చెప్పుకోవాలని చెప్పి తెలియజేస్తాం. జై చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, గురుమూల రామకృష్ణ గారి నాయకత్వం, గురుమూల రామకృష్ణ గారి నాయకత్వం, రామచంద్రన్న గారు పెంచాడు. నెలకి మన 3 నెలలది కూడా కలిపిస్తున్నాడు. మన 3 నెలల మాట చెప్పాడు కదా, 3,000 ఎగేసి ఈ నెలకి 4,000 ఇస్తున్నాడు. మొత్తం కలిసి 7,000 ఇస్తున్నాడు. రేపు నెల నుంచి 4,000 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, గురుగొండ కృష్ణ రామకృష్ణ గారి నాయకత్వం, రామచంద్రన్న గారి నాయకత్వం. పోతాడా 7 చెప్పేది నువ్వు తాడేపల్లి ప్యాలెస్ కనపడాలా. చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రత్యేకంగా అదనంగా ఇస్తా ఉన్నాడు. మన పెన్షన్ ఎంత ఈరోజు అదనంగా మళ్ళీ 3,000 పెంచి 7,000 రూపాయలు ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మళ్లీ వచ్చిన తర్వాత దాన్ని 200 చేశాడు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఇప్పుడు చేసేటువంటి రాజశేఖర్ రెడ్డి ఇచ్చి 200 రూపాయల పెన్షన్ అదే విధంగా కొనసాగించాడు. ఈరోజు జూలై 1వ తేదీ అయినటువంటి మా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ కార్యక్రమాన్ని ఈరోజు ఆయన ఉదయాన్నే 6 గంటలకు ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. ఈ పెన్షన్ విధానం ఆనాటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి ఎన్టీ రామారావు గారు 1983లో ప్రవేశపెట్టినటువంటి పథకం ఇది. ఆ పథకాన్ని ఈరోజు అంచెలంచెలుగా ఈరోజు ఆయన 2014లో ఆ రోజు 200 రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్ ని 1000 రూపాయలు చేశారు. మళ్ళీ 2018లో ఈరోజు 2018లో అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ 1000 రూపాయల నుంచి 2,000 రూపాయలు చేశాడు. 2019లో ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు నేను అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు చేస్తానని చెప్పి ఆ రోజు కూడా వాగ్దానం చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. కానీ ఆ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వాగ్దానాల వల్ల ప్రజలు నమ్మారు. ఒక్క అవకాశం అనే నినాదంతో ఈరోజు రాష్ట్రంలో దాదాపు వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి.
ఆనాడు ఆయన 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రజలకు వాగ్దానం చేసి మళ్ళీ మాట మార్చి 5 సంవత్సరాలు నేను 3,000 ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 లెక్కలు పెంచి 5 సంవత్సరాల్లో 3,000 ఇచ్చినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి. కానీ అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే గెలిచిన వెంటనే మాట తప్పకుండా 3,000 ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కానీ 2024లో ఇప్పుడుండేటువంటి ముఖ్యమంత్రి 3 నెలల క్రితం చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పినటువంటి వాగ్దానాన్ని ఈరోజు ఎన్నికల ముందు 3 నెలల ముందు వాగ్దానం చేసినాడు. ఆ 3,000 ప్లస్ ఈ నెల 4,000, ఈరోజు 7,000 కలిసి ఈరోజు అవ్వాతాతలకి అందరికీ కూడా ఈరోజు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ఈరోజు శ్రీకాకుళం చుట్టినటువంటి మా నాయకుడు, మాట తప్పనటువంటి నాయకుడు, చెప్పిందే చేయగలటువంటి నాయకుడు. అందుకనే ఈరోజు మేమందరం చెప్తున్నాం, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి కావాలని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కాదు, చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈరోజు ప్రజలకు చెప్తున్నాం. పెన్షన్ తీసుకున్నటువంటి పెన్షన్దారులకు తీసుకుంటున్నాం. అందరికీ కూడా మేము కోరుకునేది ఒకటే, గత 5 సంవత్సరాల్లో దాదాపు ఈ రాష్ట్రం ఆయన చెప్పింది ఏది వాగ్దానం నిలబెట్టుకోలేదు. ఆ రోజు అమ్మఒడి అని చెప్పాడు, ప్రజలు నమ్మించాడు. ఇంట్లో ఎంతమందికి ఉంటే ఎంతమందికి ఇస్తారని చెప్పి నమ్మించాడు. 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాల. అమ్మఒడి ఇద్దరికి ఇస్తానని చెప్పి ఇద్దరికి ఇవ్వాల, ఒకరికి ఇచ్చారు. ప్రతి ఇంటికి నేను 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి కాలనీలు కడతానన్నాడు. ఎక్కడ కాలనీలు కట్టినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ ఏ ఊర్లో కూడా కనీసం 5 సంవత్సరాల్లో జానడి సిమెంట్ రోడ్డు వేసినటువంటి పరిస్థితి లేదు. ఏ చెరువు మీద కూడా తట్టని మట్టి వేసినటువంటి పరిస్థితి లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించినందుకు ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము ఈ రాష్ట్రాన్ని, ఈ నియోజకవర్గాన్ని, ఈ మండలంలో ప్రజలకు ఏవైతే అవసరాలు ఉంటాయో తీర్చేదానికి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ, మీడియా మిత్రులకు అందరికీ కూడా, మీడియా సోదరులు అందరికీ కూడా నేను చెప్పేదంటే మాకు మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చెప్పినట్టుగానే మాట నిలబెట్టుకొని 1వ తారీఖల్లా అవ్వాతాతలకి 7,000 రూపాయలు ఏదైతే చెప్పాడో ఆ రోజు ఎలక్షన్ టైంలో 7,000 రూపాయలు పెన్షను ఇస్తామని చెప్పి జూన్, జూలై, మేది కలిపి ఈ నెలది కలిపి 4,000, అది 3,000 రూపాయలు, 7,000 రూపాయలు ఏదైతే పింఛను అందరికీ అవ్వాతాతలకి ఇంటింటికి వచ్చి పింఛను అందిస్తామని చెప్పి ఆ రోజు ఏదైతే మాట చెప్పారో ఈరోజు నిలబెట్టుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పండగలాగా ఈరోజు జరుపుకుంటూ ఉన్నారు. ప్రతి ఊరూరా, ప్రతి ఇంటింటి దగ్గరకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 7,000 రూపాయలు పింఛను పంపిణీ జరగడం జరిగింది. అదేవిధంగా సూపర్ 6 అని చెప్పేసి 6 పథకాలని పెట్టాడు. మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టంగా, 2వ సంతకం వచ్చేసి పింఛన్ల మీద పెట్టి, 3వ సంతకం ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తూ 3వ సంతకం చేయడం జరిగింది. తర్వాత అన్నా క్యాంటీన్లు ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏదైతే ఉన్నాయో అవి తీసేశారో, కనీసం పేదవాడికి పట్టేడు అన్నం పెట్టే పరిస్థితి కూడా లేని పక్షంలో చేశాడో మన ఎన్టీ రామారావు 1983లో పార్టీ స్థాపించిన నుంచి కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే మన పార్టీ ఉంటుంది. పట్టెడు అన్నం పేదవాడికి పెట్టాలనే ఉద్దేశంతో పార్టీని స్థాపించి ఇప్పటి వరకు కూడా నిరంతరాయంగా పోరాడడం జరిగింది. అదేవిధంగా మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో వైసీపీ గవర్నమెంట్ వచ్చి అన్నం తినే
పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్లో అన్నం తినే గిన్నె కూడా లాగేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన కురుకొండల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో గత 3-4 సంవత్సరాల నుంచి అన్నా క్యాంటీన్ని గవర్నమెంట్ ఇచ్చినా ఇయ్యకపోయినా ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో వెంకటగిరి రాపూర్లో ఒక 2 క్యాంటీన్లు ఏర్పాటు చేసి తన సొంత నిధులతో అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడం జరిగింది. ఆ కృతజ్ఞతతోనే ఈరోజు కురుకొండల రామకృష్ణ గారి ముచ్చటగా మూడవసారి గెలిచి ఈరోజు కురుకొండల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎక్కడ చూసినా ఏ మారుమూల చూసినా రోడ్లైతేనేమి పింఛన్లు అయితేనేమి అభివృద్ధి పరుగులు పెట్టే విధంగా 2014 నుంచి 19 దాకా జరిగితే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు తట్టడం మట్టేసి ఎన్డీఏ ఉమ్మడి గవర్నమెంట్ కాకుండా ఓన్లీ తెలుగుదేశానికి అత్యధిక భారీ మెజార్టీతో ఈరోజు గెలిపించడం జరిగింది. అదేవిధంగా మన డక్కిలి మండలంలో ఎంతో అభివృద్ధి కురుకొండల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి చేసుకున్నాం. ఇంకా 2024 నుంచి 29 వరకు కూడా ఆయన దయతో ఇంకా మా గ్రామం కానీ పంచాయతీ కానీ డక్కిలి మండలాన్ని కానీ వెంకటగిరి నియోజకవర్గాన్ని కానీ అత్యధికంగా బాగా అభివృద్ధి చేసి పరుగులు పెట్టిస్తారని కూడా తెలియజేస్తూ ఈ చంద్రబాబు నాయుడికి మా అవ్వాతాతలకి 7,000 పెన్షన్ ఇచ్చిన దానికి గాను కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై చంద్రబాబు, జై తెలుగుదేశం.